రాజమౌళి వారణాసి సినిమా గురించి ఎవ్వరికీ తెలియని నిజమేమిటి? తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వారణాసి. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అసలు ఎవరికీ తెలియని నిజమేమిటి? ఇది సాధారణ అడ్వెంచర్ సినిమా కాదు. చాలా మంది ఈ చిత్రాన్ని ఒక అడ్వెంచర్ మూవీగా భావిస్తున్నారు. కానీ రాజమౌళి చెప్పిన వివరాల ప్రకారం ఇది భారత పురాణాలు, కాలయనం, ఫ్యాంటసీ అంశాలు కలిగిన భారీ గ్లోబల్ అడ్వెంచర్. రామాయణంతో బలమైన కనెక్షన్ ఉంది. సినిమాలో ఒక కీలక భాగం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా రాముడు వర్సెస్ కుంభకర్ణుడు మధ్య దాదాపుగా 30 నిమిషాల యుద్ధ సన్నివేశం ఉంటుందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. 2 భాగాల సినిమా కాదట. గత కొంతకాలంగా వారణాసి 2 భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే రాజమౌళి తాజాగా స్పందిస్తూ ఇది ఒకే భాగంలో పూర్తయ్యే పూర్తి కథ అని స్పష్టం చేశారు. భారతీయ సినిమాకు మరో రికార్డు వారణాసి ప్రపంచ స్థాయి ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కబోతోంది. ఇది 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. మహేష్ బాబు కోసం 90కి పైగా టేకులు, విలన్ పాత్రలు నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పిన ప్రకారం ఒకే సన్నివేశం కోసం మహేష్ బాబు మరియు తాను కలిసి 90కి పైగా టేకులు ఇచ్చారట. ఇది రాజమౌళి పర్ఫెక్షన్ కు నిదర్శనం. వారణాసి సినిమా కేవలం మహేష్ బాబు సినిమా కాదు. భారత పురాణాలు, టైం ట్రావెల్స్, ప్రపంచ స్థాయి విజువల్స్ అన్నీ కలిసిన రాజమౌళి కళ. రామాయణం స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో దాగి ఉన్న రహస్యం ఇప్పుడు బయటపడింది. డిజిటల్ ప్రపంచంలో ప్రతి అప్డేట్ మీ చేతుల్లోకి. వేగవంతమైన వార్తలు, వైరల్ ట్రెండ్స్, ప్రత్యేక విశ్లేషణలు, మొబైల్ నుంచి ప్రపంచం వరకు నిజాలను చేరవేసే డిజిటల్ వేదిక. డిజిటల్ వేగం, నిజాల బలం. C23 ఛానల్, డిజిటల్ న్యూస్, రియల్ టైమ్ అప్డేట్స్. C23 ఛానల్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్.